2 వారాల క్రితం గుంతకల్లు పట్టణంలో జరిగిన ఒక చోరీ కేసును అనంతపురం సిసిఎస్ అలాగే గుంతకల్లు పోలీసులు ఛేదించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు 1 టౌన్ లిమిట్స్ లోని ఒక ఇంట్లో 2 వారాల క్రితం భారీ చోరీ జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న అనంతపురం జిల్లా ఎస్పీ దొంగల్ని వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సిసిఎస్, గుంతకల్లు 1 టౌన్ పోలీసులు అలాగే అనంతపురం పోలీసులు సంయుక్తంగా సోలాపూర్ కు చెందిన ఒక అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్నారు. అశోక్ అలియాస్ సచిన్ అనే దొంగ ఇప్పటి వరకు ఏకంగా 80 దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. తాజా దొంగతనంలో చోరీ చేసిన 15 లక్షల విలువ చేసే 23 తులాల బంగారం, 2 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. 2 వారాల్లో కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. ఈరోజు డిఎస్పీ అనంతపురం, అదేవిధంగా సిసిఎస్ అనంతపురం ఇన్స్పెక్టర్, అనంతపురం 1 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ సిబ్బందులు అందరూ కూడా ఒక మంచి వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా అనంతపురం సిసిఎస్ టీమ్ అండ్ డిఎస్పీ అనంతపురం, అనంతపురం 3 టౌన్ ఇన్స్పెక్టర్, గుంతకల్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ కలిసి ఒక మంచి ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగినాయి. 15 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ, 22 తులాస్ గోల్డ్ అండ్ 2 kg సిల్వర్ రికవర్ చేసి ఈ రోజు ఈ వ్యక్తి అశోక్ అలియాస్ సచిన్ ఇతన్ని షోలాపూర్ అని ఐడెంటిఫై చేయడం జరిగినాయి. మీ అందరికీ ఒక 2 weeks బిఫోర్ గుంతకల్ లిమిట్స్ లో ఒక హౌస్ బ్రేక్ జరగడం, గ్రేవ్ అఫెన్స్ జరగడం, ఆ విషయం మీద ఇమీడియట్ గా స్పెషల్ టీం ఫామ్ చేసి ఈ సిసిఎస్ టీం ప్లస్ అనంతపురం 3 టౌన్ అండ్ గుంతకల్ 1 టౌన్ ఆపరేట్ చేయడం జరిగినాయి. దీంట్లో సోలాపూర్ ఇంటర్స్టేట్ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. ఇతని మీద 80 కేసెస్ ఉన్నాయి. ఈ 80 కేసెస్ కాక ఇప్పుడు అరెస్టుకు ఆలూరులో, గుంతకల్లో, అదేవిధంగా అనంతపురంలో కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈ రోజు ఇతని దగ్గర నుంచి కూడా రికవర్ చేసి ఇతన్ని కూడా రిమాండ్ కు పంపిస్తున్నాం. ఈ ఒక వర్క్ లో కూడా చాలా బాగా పనిచేసిన అందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతుంది.